హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మమ్మీ ఇక్కడైతే సంక్రాంతికి అరిసెలు చేస్తుంది. ఎవ్రీ ఇయర్ అరిసెలు చేస్తుంది, సేమ్ ప్రాసెస్తో ఈ ఇయర్ కూడా చేసింది. బట్ ఏంటంటే మేము చేసిన చిన్న మిస్టేక్ వల్ల అరిసెలు ఆయిల్లో వేయగానే మొత్తం ఇలా బ్రేక్ అయిపోయినాయి. మీ అరిసెలు పర్ఫెక్ట్గా వచ్చినాయా లేదంటే ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. మీ అరిసెలు కూడా ఒకవేళ ఇట్లా విరిగినట్లయితే నేను చెప్పే టిప్స్తో పర్ఫెక్ట్గా ఇదే అరిసె పిండితో ఇందులో ఏం ప్రాసెస్ చేయకుండా ఏమీ కలపకుండా ఎలా చేయాలో అరిసెలు చెప్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మా అమ్మ అయితే ఇక్కడ అరిసెల కోసం 1 kg బెల్లం తీసుకుంది. 1 kg బెల్లంకి 1 kg నైట్ అంతా నానబెట్టిన బియ్యం మిక్సీ పట్టించి ఆ బియ్యం పిండిని బెల్లం ఆనకం వచ్చిన తర్వాత ఇందులో కొంచెం నెయ్యి ఇంకా ఫ్లేవర్ కోసం కొబ్బరి పొడి కలిపి దాని తర్వాత మనం మిక్సీ పట్టించిన బియ్యం పిండిని ఇందులో కలపాలి. సో ఇది ఎప్పుడు అరిసెలకు చేసే ప్రాసెస్. బట్ ఈసారి ఏం చేసామంటే డైరెక్ట్గా అరిసెల కోసం 1 kg బియ్యం తీసుకొని మిక్సీ పట్టించకుండా ఆల్రెడీ సకినాల కోసం చేస్తున్న పిండి ఉంది కాబట్టి అందులోంచి 1 kg పిండి తీసుకున్నాం. 1 kg పిండి అనేది 1 kg బెల్లంకి సరిపోదు. మనం ఎప్పుడైనా అరిసెల కోసం సపరేట్గా ఎంత బెల్లం తీసుకుంటామో అన్ని బియ్యం నానబెట్టాల్సిందే. బట్ ఈసారి మేము డైరెక్ట్గా 1 kg పిండి తీసుకోవడం వలన ఆ క్వాంటిటీ సరిపోక బెల్లంలో మనం పిండి వేసి కలుపుతున్నంతసేపు బెల్లం అంతా లూజ్గానే ఉన్నది, అసలు ముద్దకి రాలేదు. దానికోసం ఏం చేసిన మళ్ళీ మిస్టేక్ ఏంటంటే దీనికి మళ్ళీ పొడి పిండి కలిపాం. నార్మల్గా ఇంట్లో ఉండే బియ్య పిండిని అది ముద్ద రావడం కోసము అరిసెల పిండిలో కలిపాము. సో అట్లా పొడి పిండి కలపడం వల్ల అరిసె బ్రేక్ అవుతుందని తర్వాత తెలిసింది. సో ఇలా పొడి బియ్యపిండి కలిపేటప్పుడు అరిసె చేయడానికి అయితే వచ్చింది, కలిపిన తర్వాత ఇట్లా ముద్ద చేస్తూ ఉంటే బెల్లం అంతా మిక్స్ అయిపోయింది. కానీ ఇది ఆయిల్లో వేసిన తర్వాత మొత్తం బ్రేక్ అయింది. ఒక 5-6 టైమ్స్ అట్లా ట్రై చేసాము అరిసె కోసం, బట్ అది రాలేదు. సో మీరు కనుక ఒకవేళ మీకు ఇలాగే పిండి లూజ్ అయితే మాత్రం ఆ రోజు మళ్ళీ బియ్యం నానబెట్టండి. దానికి ఎంత క్వాంటిటీ పడుతుందో 1/2 kg ఆ 250 grams అట్లా నానబెట్టేసి మిక్సీ పట్టేసి నెక్స్ట్ డే కలిపేసి అరిసె చేయండి. బట్ ఇలా మాలాగా మళ్ళీ పొడి పిండి వేయడం వల్ల చూసారు కదా అంత అరిసె మొత్తం బ్రేక్ అయిపోయింది. సో మీరైతే ఇలా ట్రై చేయొద్దు. పక్కాగా ఎంత బియ్యం అయితే తీసుకుంటున్నామో అంతే బెల్లం పర్ఫెక్ట్గా తీసుకోండి. అంతేగాని ఇలా యాడ్ చేయడం వల్ల మా అరిసెలాగా అవుతాయి. సో దీనికి మేము ఏం చేసామంటే ఇలా అరిసె బ్రేక్ అయినాక మేము కూడా యూట్యూబ్లో వీడియో చేసాము. బట్ చాలా ప్రాసెస్, పెద్ద పెద్ద ప్రాసెస్ చెప్పారు. ఇడ్లీ లాగా స్టీమ్ చేయాలని, ఇంకా ఇందులో ఏదో కలపాలి అనేసి అదంతా చెప్పారు. బట్ అదంతా ఏది వర్కౌట్ అవ్వదు అనిపించింది. మేము ఏం చేసామంటే ఫ్రిడ్జ్లో పెట్టాము 1 night అంతా. సో మేము ఆల్రెడీ పొడి పిండి కలిపాము కాబట్టి అది బెల్లంతో మంచిగా మిక్స్ అవ్వాలి కాబట్టి ఈ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పిండి అంతా టైట్ అయిపోయింది. సో టైట్ అయిపోయిన పిండిని తీసి ఇట్లా ముద్దలాగా బాల్స్ లాగా చేసుకున్నాము. బాల్స్ లాగా చేసి ప్రెస్సింగ్ మిషన్, అప్పాల మిషన్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ అప్పాల మిషన్లో పెట్టి ప్రెస్ చేసాము. చేయితో ప్రెస్ చేయకుండా, చేయితో ప్రెస్ చేస్తే చేతితో ప్రెస్ చేయడం వల్ల మళ్ళీ బ్రేక్ అవుతుందని అనిపించింది గ్యాప్ వచ్చి. సో డైరెక్ట్ మిషన్లో కొంచెం ఆయిల్ పెట్టేసి మిషన్లో ప్రెస్ చేయగానే పర్ఫెక్ట్గా వచ్చింది అరిసె. తర్వాత దీన్ని ఆయిల్లో వేస్తే ఓకే, ఈసారి మాత్రం ఏం బ్రేక్ అవ్వకుండా నీట్గా వచ్చేసినాయి అరిసెలు. సో ఖచ్చితంగా మీరు మాత్రం ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే ఖచ్చితంగా ఈ టిప్స్ ట్రై చేయండి, పర్ఫెక్ట్గా అరిసె వస్తుంది. సో మేము చాలా స్టంట్ చేసిన తర్వాత మా అరిసెలు అయితే వచ్చినాయి పర్ఫెక్ట్గా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.